అమెరికా, నాటో దేశాలు తమ ఆయుధాలను అమ్ముకునేందుకు ప్రపంచంలో మారణకాండను సృష్టిస్తున్నాయని సిఐటియు నాయకులు ఆరోపించారు. ప్రపంచ కార్మిక సంఘాల సమైక్య పిలుపు మేరకు కాకినాడ మసీదు సెంటర్లో సిఐటియు ఆధ్వర్యాన సామ్రాజ్యవాద వ్యతిరేక ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కె సత్యరాజు మాట్లాడుతూ ప్రపంచ శాంతికి అమెరికా, నాటో దేశాల సామ్రాజ్యవాదం విఘాతం కలిగిస్తుందన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణ వల్ల ఇప్పటికి 40,000 మంది పాలస్తీనా పౌరులు మరణించారని, ఇందులో మహిళలు, చిన్నపిల్లలే 20,000 మంది పైగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా ఆయుధ సంస్థల లాభాలకు 3వ ప్రపంచ దేశాలలో నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని, ముడిసరుకు రవాణాకు అంతరాయం కలగడంతో పరిశ్రమలు నడవక నిరుద్యోగం పెరుగుతుందని విమర్శించారు. మోడీ అధికారంలోకి రాగానే భారత అలీన విదేశాంగ విధానానికి తిలోదకాలు ఇచ్చిందని మండిపడ్డారు. ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య WFTU ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు, అది పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం కావచ్చు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, లెబనాన్ పై చేస్తున్న దాడులు కావచ్చు, సామ్రాజ్యవాదం తమ ఆయుధాలు అమ్ముకోవడం కోసం సృష్టిస్తున్నటువంటి యుద్ధాలని ఆపాలని కోరుతూ, అందుకు ఐక్యరాజ్య సమితి ఉన్నటువంటి దేశాలన్నీ కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోరుతూ ఇవాళ కాకినాడ పెద్ద మసీద్ సెంటర్ దగ్గర సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల వలన దేశాల మధ్య అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటున్నాయి. పర్యావరణం చాలా తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతుంది. అలాగే ఆరోగ్యం, ఇప్పటికే మంకీ ఫాక్స్ వచ్చి యూరప్ ఖండంలో చుట్టేస్తుంది. అటువంటి అనేక రకాల వైరస్లు ఈవేళ ప్రపంచాన్ని విస్తరించే పరిస్థితులు యుద్ధం వల్ల ప్రేరేపించే ప్రమాదం ఉన్నది. అంచేత ఐక్యరాజ్య సమితి వెంటనే అమెరికా సామ్రాజ్యవాదాన్ని నిలువరించాలి. ప్రపంచ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, వీటన్నిటినీ కాపాడే చర్యలు చేపట్టాలి. అమెరికాలో కీలుబొమ్మగా ఐక్యరాజ్య సమితి ఉండకూడదు. అలాగే ప్రపంచంలో ఉండే ఇతర దేశాలు కూడా ఈ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలి. ప్రజలు కూడా శాంతి సామరస్యాలను ప్రోత్సహించే విధంగా సామ్రాజ్యవాదాన్ని, యుద్ధోన్మాదాన్ని, ఈ యుద్ధాలని తీవ్రంగా వ్యతిరేకించాలని సిఐటియు కోరుకుంటుంది. ఆ రకంగా ప్రజలందరూ ఈ ఉద్యమానికి సహకరించాలని, శాంతి నెలకొల్పడానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.